నమస్కారం. టీశాట్ నిపుణ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణాభివృద్ధి శాఖ తరపున అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి నల్గొండ జిల్లా నుంచి మన దగ్గరికి సెషన్ తీసుకోవడానికి నరసింహాచారి గారు వచ్చినారు. వారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరసింహాచారి, క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా. సో ఈరోజు మన ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. సో అందరికీ ఈ యొక్క పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు చాలామందికి తెలుసు. దీంట్లో ప్రతి ఒక్క ఉపాధి కూలీకి ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పనిని ప్రధానంగా ప్రొవైడ్ చేయడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. ఈ 100 రోజుల పనిని కూడా వారి యొక్క గ్రామంలో వారి వనరులను పెంపొందించేది, తర్వాత ఆ పనుల ద్వారా వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ యొక్క పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో ఈ క్రమంలో పనులని ఈ గ్రామీణ శాఖ ద్వారా కొన్ని రకాల పనులను కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పనులు 4 కేటగిరీలుగా విభజించారు. సో ఈ కేటగిరీల గురించి గత వారంలో మనము తెలుసుకున్నాము. సో దీంట్లో ముఖ్యంగా వ్యక్తిగత రకమైన పనులు, తర్వాత సహజ వనరుల యాజమాన్యానికి సంబంధించిన పనులు, తర్వాత నిస్సహాయత కుటుంబాలకు అందించే పనులు, సో వీటితోటి మన స్వయం సహాయక సంఘాలకు అందించే పనులు, తర్వాత వనరులకు సంబంధించిన గ్రామీణ మౌలిక వసతులకు సంబంధించిన యొక్క పనులని ఈ యొక్క కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది. సో అయితే దీని నుంచి అతి ముఖ్యంగా అంటే ఈ యొక్క పనులలో పోయిన వారము మనం నాడెప్ కాంపోస్ట్ గుంత గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఈ యొక్క సహజ వనరుల సంరక్షణకు సంబంధించిన ఈరోజు ఒక కొత్త టాపిక్ మనం తెలుసుకుందాం. సో దీంట్లో ఖండిత సమతుల కందకాలు, ఈ ఖండిత కందకాలని ప్రతి గ్రామంలో ఇప్పటికే చాలా గ్రామాల్లో చేస్తున్నారు. సో దీని ద్వారా చాలా రకాల సత్ఫలితాన్ని కూడా పొందడం జరిగింది. సో ఈ సత్ఫలితాల ద్వారా చాలా గ్రామాలు కూడా ఈరోజు నీటి సంరక్షణ చేసుకుంటున్నాయి. సో దీని గురించి మన గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క రోజ్గార్ సేవక్ అంటున్నాము, తర్వాత క్షేత్ర సహాయకుడు అంటున్నాము, ఫీల్డ్ అసిస్టెంట్ అంటున్నాము. సో వీరందరూ కూడా మన యొక్క కూలీ కుటుంబాలు ఎవరైతే మన ఉపాధి హామీ పథకంలో ఈ గ్రామీణ అభివృద్ధి శాఖ తరపున చేపట్టే పని పొందుతున్నారో సో ఈ కుటుంబాలందరూ కూడా ఈ యొక్క పనిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఖండిత కందకాల గురించి మన నరసింహాచారి గారి ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం. సో నరసింహాచారి గారు, ఒకసారి ఈ ఖండిత కందకాల గురించి ఈరోజు మన క్షేత్ర సహాయకులు 3వ బుధవారం రివ్యూ సమావేశంలో ఉన్నారు. సో వారికి పూర్తిగా దీని గురించి తెలియజేస్తారని కోరుతున్నాను. సో మనము ఖండిత కందకాలను ఎక్కడ చేసుకుంటాము అంటే గ్రామాల ప్రాంతంలో ఎక్కడైతే బోడిగుట్టలు ఉంటాయో సో వాలు శాతం 6 నుంచి 20% వరకు ఉన్నటువంటి వాలు శాతంలో మనము 3 రకాలైనటువంటి పనులు చేసుకుంటాం. అది రిడ్జి ఏరియా అంటాం మనం. అంటే ఎత్తైన ప్రదేశం నుండి లోతైన ప్రదేశానికి వచ్చినప్పుడు ఎత్తైన ప్రదేశంలో మనం ఏ రకమైనటువంటి పనులు చేసుకుంటామంటే స్టాగర్డ్ కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్, సమతల ఖండిత కందకాలు చేసుకుంటాం. అదేవిధంగా సీసీటీస్లు చేసుకుంటాం, తర్వాత వ్యాట్ చేసుకుంటాం. సో మనము ఖండిత సమతల కందకాలు ఎక్కడ చేసుకుంటాము అంటే డిపెండ్ ఆన్ ద స్లోప్ అండి. 6% నుండి 20% మధ్య ఉన్నటువంటి స్లోప్లో, తర్వాత భూమి యొక్క ఆ గుట్ట మీద భూమి లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మనము ఎస్సిటీ అంటాం, స్టాగర్డ్ కాంటూర్ ట్రెంచెస్ని మనం చేసుకుంటామండి. సో ఇది మనము కేటగిరీ ఏ కింద తీసుకుంటామండి. సో దీన్ని రిడ్జి ఏరియాలో మనం టేకప్ చేస్తాం. సో అంటే ఈ సహజ వనరుల యాజమాన్యానికి సంబంధించిన పనులలో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా 3 రకాల పనులు మనకు అందుబాటులో ఉన్నాయి. సో దీంట్లో ఒకటి స్టాగర్డ్ ట్రెంచెస్ ఆర్ స్టాగర్డ్ కాంటూర్ ట్రెంచెస్, తర్వాత వాటర్ అబ్జర్వేషన్ ట్రెంచెస్, దీంట్లో నీటి నిల్వ కందకాలని చెప్పేసి మనం అంటున్నాం కదా. సో అదేవిధంగా కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్, నిర్వధిక సమతుల కందకాలు. సో అంటే ఈ 3 రకాల పనులను కూడా సహజ వనరుల యాజమాన్యం అనే దాంట్లో కేటగిరీ ఏ పనుల కింద మన గ్రామాల్లో కేటాయిస్తున్నాం. ఓకే. సో దీంట్లో ముఖ్యంగా అంటే ఇప్పుడు ఏ విధంగా దీన్ని అంటే ఏ ఏరియాలో దీన్ని మీరు రిడ్జ్ టు వ్యాలీ అన్నారు కదా, దీన్ని ఎలా చేపడతారు, ఏ విధంగా చేస్తారు? సో ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రంలో మనకు ఒక గుట్ట ఉన్న ప్రాంతం ఏదండి, ఎత్తైన ప్రదేశంలో కొన్ని నాలాస్, ఫస్ట్ ఆర్డర్ గల్లీ, సెకండ్ ఆర్డర్ గల్లీ చూస్తున్నాం. సో మనం ఇది ఎక్కడ చేస్తామంటే క్యాచ్మెంట్ ఏరియాలో, రిడ్జి ఏరియాలో మనం చూపించే చిత్రంలో చూసిన స్టాగర్డ్ కాంటూర్ ట్రెంచెస్ రిడ్జి ఏరియాలో మనము దీన్ని టేకప్ చేస్తామండి. సో ఎత్తైన ప్రదేశంలో వర్షం పడినప్పుడు ఎందుకు చేస్తాము అంటే ఎత్తైన ప్రదేశంలో వర్షం పడ్డప్పుడు ఆ వర్షం యొక్క నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటుంది.
సో నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉన్నప్పుడు మనకు వాటర్ షెడ్ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో, సో పడ్డటువంటి వర్షపు నీటిని అంటే ప్రవహించే నీటిని నడక నేర్పాలి. నడక నేర్పినటువంటి నీటిని ఆపాలి. ఆపినటువంటి నీటిని ఇంకింపచేయాలి. సో మనం స్టాగర్డ్ ట్రెంచెస్ చేయడానికి మొదటి ఉద్దేశం ఏంటంటే భూగర్భ జలాలు మనం చూస్తూ ఉన్నాం రోజు రోజుకు అడుగంటిపోతా ఉన్నాయి. సో మనం ఎత్తైన ప్రదేశంలో కురిసినటువంటి వాటర్ని, వర్షాన్ని ముందు ఈ ట్రెంచెస్ ద్వారా ట్రెంచ్లో మనం ఆపుకుంటాం. అంటే నీటిని ఆపుకోవడం ద్వారా భూగర్భంలోనికి ఇంకింపజేయడం అనేది మొదటి ఉద్దేశం. సో దీనితో పాటు నీటి యొక్క ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి ఈ ట్రెంచెస్ ఉపయోగపడతాయి. మూడో ఉపయోగం ఏంటంటే ఈ ట్రెంచెస్లో బండు మీద మనం మొక్కల పెంపకాన్ని పెంచుతున్నాం. సో ఆ మొక్కలకి తేమనివ్వడం కొరకు మనము ఈ 3 రకాలైనటువంటి ఉపయోగాలు మనం స్టాగర్డ్ ట్రెంచెస్ తీయడం ద్వారా మనకు ఉపయోగపడుతున్నాయండి. సో మీరు చిత్రంలో చూసినట్టయితే ఒక బోడిగుట్ట. సో ఇది ఒక హిల్ ఏరియా. సో ఈ ప్రాంతంలో మనం చూసినట్టుగా చిత్రంలో ఈ చుట్టూ స్టాగర్డ్ ట్రెంచెస్ కొట్టాం. ఖండిత కందకాలను మనం తీసాం. సో ఈ కందకాలు తీయడం వల్ల ఉపయోగం ఏందనేది మనం చెప్పుకున్నాం. రిడ్జ్ ఏరియాలో మనం ఎక్కువ చేస్తామంటే రిడ్జ్ ఏరియాలో మొట్టమొదటి చేసేటువంటి పని మనం స్టాగర్డ్ ట్రెంచెస్ కొట్టుకుంటాము. దాని తర్వాత సీసీటీలు తీసుకుంటాము. దాని తర్వాత ఫుట్ హిల్స్లో మనం వ్యాట్ చేసుకుంటామండి. సో స్టాగర్డ్ ట్రెంచెస్ చేయడం వల్ల మనము పడ్డటువంటి వర్షపు నీటిని ఆపుకొని భూమిలోకి ఇంకింపజేయడానికి మనకు ముఖ్యంగా ఉపయోగపడతామండి. సో ఎందుకు చేస్తాము అనేది ఇప్పుడు చెప్పుకున్నాం మనం. సో మరి ఎక్కడ చేయాలి అంటే మనం వాలు శాతం అనేది 6 నుంచి 20% ఉన్న చోట మరియు వర్షపాతం మధ్య రకంగా ఉండే ప్రాంతంలో దీన్ని మనం టేకప్ చేస్తాం. మట్టి లోతు ఎక్కువగా ఉన్న కొండ ప్రాంతాల్లో దీన్ని మనము టేకప్ చేస్తామండి. నెక్స్ట్ అంటే దీంట్లో మనకు వాలు శాతం 6 నుంచి 20% అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. సో అంటే ఎందుకు ఈ వాలు 6 నుంచి 20% మెయింటైన్ చేయాలా? సో అది 6 నుంచి 20% మెయింటైన్ చేయడంలో సో ఏంటి ఉద్దేశం ఏంటి? సో మనము నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం కొరకు ఎక్కడైతే నీటి ప్రవాహం ఎక్కడ ఉంటుందంటే స్లోప్ ఏరియా ఎక్కువ ఉన్న కాడ నీటి ప్రవాహం ఉంటుందండి. సో మనం స్టాగర్డ్ ట్రెంచెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించాలి. అంటే ఉరికేటువంటి పరిగెత్తే నీటిని మనం ఫస్ట్ నడక నేర్పించాలి. సో పరిగెత్తే నీటిని నడక నేర్పించాలంటే అక్కడ మనం తప్పకుండా స్టాగర్డ్ ట్రెంచెస్ కానీ కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్ కానీ కొట్టాలి. సో దానివల్ల మనం నీటిని ఒకేసారి ఆపకుండా అంటే పడ్డ వర్షంలో ఎత్తైన ప్రదేశంలో మనం ఇమీడియట్గా చెక్ డ్యామ్ చెక్ వాళ్ళ వర్క్ను మనం టేకప్ చేసి అక్కడ ఆగదు అది ఆ వర్క్. సో వెళ్ళిపోతుంది. సో మనం పడ్డటువంటి వర్ష ప్రవాహ వేగాన్ని ఫస్ట్ తగ్గించాలి అంటే మనం ఖచ్చితంగా అక్కడ ట్రెంచెస్ని స్టాగర్డ్ ట్రెంచెస్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైతే వర్షం పడిందో ఆ వర్షం పడగానే ఆ యొక్క నీటి వేగాన్ని తగ్గించడం కొరకు ముఖ్యంగా మనం ఈ ట్రెంచెస్ ని మనం వాడుతున్నాం. నీటి వేగాన్ని తగ్గించడంతో పాటు సో ఆ ట్రెంచెస్ లో నీటిని మనం భూగర్భంలోకి ఇంకింపచేస్తున్నాం. దానితో పాటు షీట్ ఎరోజన్ అంటే సాయిల్ ఎరోజన్, మట్టిలో యొక్క పైపొర భూమిలో సారవంతమైన నేల కేవలం మనకు 4 నుంచి 6 ఇంచుల మాత్రమే సారవంతమైనటువంటి నేల ఉంటుందండి. సో ఈ వర్షం పడ్డప్పుడు ఆ ప్రవాహ వేగానికి పైపొర టాప్ లేయర్ అంటాం దాన్ని. సో టాప్ లేయర్ కొట్టుపోకుండా మనం ఈ ట్రెంచెస్ కొట్టి దీనికి బండ్ వేసుకుని దాన్ని ఆపుతామండి. సో అందరూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న అందరూ క్షేత్రస్థాయి సిబ్బంది, సో ముఖ్యంగా మన ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. సో ఎందు గురించి అని అంటే ఈ యొక్క ఏదైతే వర్షం పడుతుందో వర్షం పడగానే ఆ పడిన నీరు సో ఈ యొక్క గుట్టలపై నుంచి సో కిందికి వచ్చేస్తూ ఉంటుంది. సో కిందికి మామూలుగా అంటే ఎలాంటి ఉపయోగం లేకుండా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ దాన్ని అంటే ఆ వాటర్ని ఆ నీటిని సో ఆ యొక్క పరిగెత్తే నీటిని సో దానికి నడక నేర్పాలి అని చెప్పేసి ఈరోజు మనకు చారి గారు మనకు తెలియజేస్తున్నారు. సో ఈ దాంట్లో అది ఏ విధంగా మనము దానికి ఆ నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం కొరకు ఈ యొక్క స్టాగర్డ్ ట్రెంచెస్, ఈ యొక్క స్టాగర్డ్ కాంటూర్ ట్రెంచెస్, ఈ 2 రకాల ట్రెంచెస్ని సో దాని తర్వాత కంటిన్యూస్ కాంటూర్ ట్రెంచెస్ వ్యాట్లని ఏ విధంగా మనం వాడతామనేది సో మనం ముందు స్లైడ్లో తెలుసుకుంటాం. సో దీంట్లో ఈ యొక్క స్టాగర్డ్ కాంటూర్ స్టాగర్డ్ ట్రెంచెస్ అంటే ఈ యొక్క ప్రతి గ్రామంలో కూడా ఈ గుట్టలు లేని ప్రాంతం అంటూ ఉండదు. సో ఈ గుట్టలు కూడా చాలా గుట్టలు సో గతంలో ఇంతకుముందు చూపించినట్లుగా సో ఈ విధంగా బోడి గుట్టలుగా ఉంటాయి. ఎలాంటి చెట్లు కానీ ఏవి కానీ ఉండవు. సో ఈ చిత్రంలో మీరు ఆ ట్రెంచెస్ తీసిన కూడా మీకు కనపడతా ఉన్నాయి. సో దాన్ని ఆ విధంగా తీసి అంటే ఆ విధంగా స్టాగర్డ్ ట్రెంచెస్ తీసి
సో అది దాని యొక్క నీటి ప్రవాహాన్ని వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది, ఇది గమనించాలా. సో దీంట్లో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే అంటే ఈ యొక్క దానికి సంబంధించి ఎలా చేయాలి ఏంటి మీ యొక్క మీ ప్రాంతాలలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే దాన్ని కూడా మీరు ఈరోజు ఫోన్ ఇన్ ద్వారా మీరు తెలియజేయవచ్చు. సో దానికి సమాధానాలు కూడా తెలియజేస్తాము. సో తర్వాత దీన్ని ఎలా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఒకవేళ చేపట్టాలంటే ఏ విధంగా చేపట్టాలి, ఎలా చేయాలి, సో ఎవరిని సంప్రదించాలి ఇది చేయడం కొరకు? సో మొదటగా అసలు మనము కాంటూర్ అంటే ఏందో తెలుసుకుందాం. సో కాంటూర్ అంటే సమతలం. సో మనము స్టాగర్డ్ కాంటూర్ ట్రెంచెస్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా మనము ఆ యొక్క గుట్ట ప్రాంతాన్ని మనము సర్వే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో కాంటూర్ లైన్ గీసుకోవాలి. అసలు కాంటూర్ అంటే ఏంటి అంటే భూమి మీద ఒకే ఎత్తులో గల బిందువులను కలుపు, అంటే భూమి మీద ఒకే ఎత్తులో గల బిందువులను కలుపు ఊహారేఖలను మనం కాంటూర్ లైన్ అంటాం. అంటే ఆ భూమి మీద ఒక లోతైన ప్రదేశం ఉంటుంది, ఎత్తైన ప్రదేశం ఉంటుంది. సో ఈ లోతైన ఎత్తైన ప్రదేశాలను ఒకే సమతలంలో కలిపేదాన్ని మనం కాంటూర్ అంటాం. సో మరొకసారి అంటే భూమి మీద ఒకే ఎత్తులో గల బిందువులను కలిపే ఊహారేఖని మనము కాంటూర్ లైన్ అంటాం. సో మనం కాంటూర్ లైన్ ఎలా చేస్తామంటే మనం ఏ ఫ్రేమ్ యూజ్ చేసి చేసుకుంటాం. సో మనం ఏ ఫ్రేమ్ ద్వారా మొదటగా ఆ ప్రాంతాన్ని, ఆ యొక్క గుట్ట ప్రాంతాన్ని ఏ ఫ్రేమ్ ఆధారంగా కాంటూర్ లైన్ని మనం గీసుకుంటాం. సో కాంటూర్ లైన్తో పాటుగా స్లోప్ని తీసుకుంటాం. హైడ్రోమీటర్ ద్వారా మనము అది 6% ఉందా, 8% ఉందా, 10% ఉందా, 20% ఉందా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా మనము సో హైడ్రోమీటర్ని ఉపయోగించి స్లోప్ని కనుక్కుంటాం. స్లోప్ని కనుక్కుని స్లోప్ ఆధారంగా మాత్రమే మనము కాంటూర్ ట్రెంచెస్ని తీసుకుంటామండి. సో ఈ స్లోపును క్యాలిక్యులేట్ చేసిన తర్వాత కాంటూర్ లైన్ చేసిన తర్వాత కందకం యొక్క పొడవు ఎంత ఉండాలి, కందకము మధ్య ఖాళీ స్థలం ఎంత ఉండాలి, సో వర్టికల్ ఇంటర్వెల్ ఎంత ఉండాలనేది మనము డిపెండ్ ఆన్ ద సైట్ కండిషన్, అంటే ఆ స్లోప్ ఆధారంగా మనము తీసుకుంటాం. సో దీని యొక్క ట్రెంచ్ యొక్క లెంత్ 15 మీటర్స్ మించకూడదు. సో దీని యొక్క లెంత్ అనేది 15 మీటర్ల కంటే లెంత్ మించకూడదు. సో 5 నుండి 10 సంవత్సరాలు అత్యధిక వర్షపాతం వచ్చే నీటిని బట్టి పరిమాణంలో మనం కందకం ఉండాలండి. సో ఎత్తైన ప్రాంతంలో దీన్ని ఎక్కడ చేస్తామంటే ఎత్తైన ప్రాంతం నుండి మొదలుపెట్టి ట్రెంచెస్ కిందికి రావాలి. సో కింది ప్రాంతం నుంచి మనం ఎత్తైన ప్రాంతానికి ట్రెంచెస్ను తీయకూడదండి. ఒకసారి మన క్షేత్ర సహాయకులకు ఈ కాంటూర్ లైన్ అనేది ఏ విధంగా తీసుకుంటాము? సో ఈ యొక్క అంటే ఇప్పుడు చాలా గ్రామాలలో ఏంటి అని అంటే చాలా గుట్టలు అంటే ఎలాంటి చెట్లు లేకుండా, అంటే ఇంతకుముందు గతంలో ఉన్న చెట్లను కూడా కొట్టివేయబడి ఇప్పుడు ఓన్లీ బోడి గుట్టలుగా నిలబడి ఉన్న గుట్టలు చాలా ఉన్నాయి. అయితే వీటిలో ఈ యొక్క కాంటూర్ లైన్ తీసుకొని సో దాన్ని ఏ విధంగా వాళ్ళు ప్రారంభించాలి ఒకసారి మీరు చిత్రం ద్వారా చూపించగలుగుతారా ఒకసారి డ్రాయింగ్లో? అంటే మన ఇది ఏ ఫ్రేమ్ అంటారండి, దీన్ని ఏ ఫ్రేమ్ అంటాం. సో ఏ ఫ్రేమ్ని ఉపయోగించి మనము కాంటూర్ లైన్ డిసైడ్ చేస్తాం. సో ఇది మనము చేయడం కూడా చాలా సింపుల్ అండి. అంటే ఎవరైనా ఇప్పుడు గ్రామంలో ఉండే ఏ క్షేత్ర సహాయకులైనా కానీ దీన్ని చేయడానికి అవకాశం చేయడం అంటే ఈ ఏ ఫ్రేమ్ని మనమే తయారు చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన పరికరాలు అంటే 3 కర్రలండి. సో 3 రకాల, అదొక కర్ర ఇదొక కర్ర అండి. సో ఇది ఏ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఏ ఫ్రేమ్ అంటాము. అంటే మన గ్రామంలో దొరికే 3 రకాల కర్రల్ని ఒక చోట ఒకే లెంత్ తో తీసుకోవాలి. మనం ఈ 3 కర్రలు కూడా ఒకే లెంత్ తో తీసుకుంటాము. సో లెంత్ తీసుకున్న తర్వాత ఇది 2 మీటర్స్ తీసుకుందాం అనుకోండి. సో ఇది కూడా 2 మీటర్స్ తీసుకోవాలి. సో ఈ రెండు కూడా 2 మీటర్స్ కర్ర తీసుకున్నట్లయితే సో ఈ మధ్యని కూడా ఏదో ఒక లెంత్ తీసుకోవాలి ఖచ్చితంగా. 1 మీటరా 2 మీటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ తీసుకోవచ్చు మధ్య కర్రను. ఈ మూడింటిని చిత్రంలో చూపించిన ఆధారంగా మనము తయారు చేసుకుంటాం. సో దీనికి ఏంటంటే ఒక ప్లంబం, అంటే ఒక దారము తర్వాత ఒక ప్లంబం కావాలి. ప్లంబము అంటే మనము మన గ్రామాలలో సుతారు మేస్త్రి దగ్గర ఉంటాయి, ఒక వెయిట్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ దారాన్ని ఇక్కడ కట్టేసి ఇక్కడ ఒక సీలర్ నాటి దారాన్ని కట్టేసి సో దీనికి ఒక ప్లంబాన్ని వేలాడదీస్తాం. సో దీన్నే మనం ఏ ఫ్రేమ్ అంటాం. సో ఏ ఫ్రేమ్ ఆధారంగా మనము సో ఇలా గుట్ట ప్రాంతం ఉన్నట్లయితే ఈ గుట్ట ప్రాంతానికి సో ఏ ఫ్రేమ్ని ఇలా పెడతామండి. సో పెట్టినప్పుడు ఈ ప్లంబం అంటే ఈ యొక్క మధ్య కర్ర ఏదైతే ఉందో మధ్య కర్ర 1 మీటర్ తీసుకున్నట్లయితే 1 మీటర్లో సగం ఎక్కడ ఉందో అనేది మనం పాయింట్ గుర్తుపెడతాం. ఫర్ ఎగ్జాంపుల్
1 మీటర్లో సగం ఎంత అంటే 0.5 మీటర్. సో 0.5 మీటర్ అనేది ఇక్కడ వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ మనము ఒక మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకొని ఏ ఫ్రేమ్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకొని దీన్ని ఈ నెక్స్ట్ అటువంటి ఏ ఫ్రేమ్ని జరుపుకుంటూ పోతే ఈ యొక్క ప్లంబం దారం ఎక్కడైతే జరుపుకుంటూ ఈ మధ్య బిందువు దగ్గర వచ్చినప్పుడు మనం ఆపి అక్కడ 2 పాయింట్ల దగ్గర మనం ఇలా ముగ్గు పోసుకుంటామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాంటూర్ లైన్ మనం ఒకే తీరుగా ఉండవచ్చు. సో ఇక్కడ ఏ ఫ్రేమ్ పెట్టాము, ఇక్కడ పెట్టాము. సో అప్పుడు కాంటూర్ లైన్ వచ్చేసిందండి. ఈ ఫ్రేమ్ని ఇట్లా పెట్టి మళ్ళీ ఇలా తీసాము. సో అప్పుడు కాంటూర్ లైన్ వచ్చేది. సో ఈ ఏ ఫ్రేమ్ని జరుపుకుంటూ అంటే మధ్య ప్లంబం ఎక్కడైతే మధ్య బిందువు దగ్గర ఆగుతుందో అక్కడ మనము రెండింటి దగ్గర ముగ్గు వేసుకుంటాం. సో ఇలా మనం కాంటూర్ లైన్ వస్తుంది. సో దీన్ని కాంటూర్ లైన్ అనేది ఎలానైనా రావచ్చు, ఇలానైనా రావచ్చు, ఇలానైనా రావచ్చు, ఇలానే రావచ్చు. సో ఇవి భూమి మీద ఒకే రకమైన ఎత్తులో కలిగినటువంటి బిందువులు. సో అంటే ఇక్కడ పడ్డటువంటి వర్షం ఇక్కడికి వచ్చి తాకుతుంది, ఇక్కడ పడ్డ వర్షం కూడా ఇక్కడికి వచ్చి తాగుతుంది. అంటే ఇక్కడ సేమ్ వర్షం పడినప్పుడు ఇక్కడ పడ్డ వర్షం వచ్చి ఫస్ట్ ఇక్కడ తగులుతుందండి. సో ఇక్కడ స్లోప్ ఎక్కువ ఉన్నది. సో అప్పుడు ప్రవాహ వేగం కొంచెం తక్కువ అవుతుంది. సో ఇక్కడ వస్తుంది. అంటే ఈ కాంటూర్ లైన్ గీయడం వల్ల ఏంటంటే పడ్డటువంటి వర్షాన్ని ట్రెంచ్లో ఒకే విధంగా ఆపడానికి మనకు ఉపయోగపడుతుందండి. సో ఇది ఏం ఫ్రేమ్ వల్ల దీన్ని ఉపయోగించేస్తాం. సో అంటే ఇది మన ఈ యొక్క ఏదైతే ఏ ఫ్రేమ్ అంటున్నారో ఈ ఏ ఫ్రేమ్ని మీ గ్రామంలోనే క్షేత్ర సహాయకులుగా మీరే దీన్ని తయారు చేసుకొని సో ఆ యొక్క కొలతలు మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దీని కొరకు సో ఈ యొక్క కాంటూర్ లైన్ తీసుకోవడానికి, కాంటూర్ లైన్ తయారు చేయడం కొరకు సో మనం వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరము లేదు. సో ఇది సొంతంగా చేసుకోవచ్చు. సో ఇది మనకి ఇప్పుడు నరసింహాచారి గారు అది ఏ విధంగా చేసుకోవాలో కూడా తెలియజేశారు. ఎందుకంటే ఇది క్షేత్ర సహాయకులు చాలామంది ఏంటి అంటే మా దగ్గర టెక్నికల్ అసిస్టెంట్ రావాలి, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి ఇదంతా చూడాలి అని అనుకుంటారు. టెక్నికల్ అసిస్టెంట్ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ తర్వాత అడిషనల్ ప్రోగ్రామ్ అధికారి గారు మనకు మండల స్థాయిలో ఉండి సహకారం అందిస్తారు. సో దానికంటే ముందుగా మన క్షేత్ర సహాయకులు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడానికి చేయడానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత కార్యక్రమాలు ఏం చేపట్టాలి? సో మనము ఏ ఫ్రేమ్ ద్వారా సమతల కాంటూర్ లైన్ గీసుకుంటాం మనం. సో కాంటూర్ లైన్ గీసుకున్న తర్వాత స్లోప్ ఆధారంగా సో మనం ఫస్ట్గా ట్రెంచెస్కి మార్కౌట్ ఇవ్వాలి. సో ట్రెంచ్కి మార్కౌట్ ఇచ్చుకున్న తర్వాత ఈ ట్రెంచెస్ని మనము 3 నుంచి 5 మీటర్ల డిపెండ్ ఆన్ ద స్లోప్. సో సైట్ కండిషన్ బట్టి ట్రెంచ్ యొక్క లెంత్ 3 మీటర్లు లేదా 5 మీటర్లు తీసుకుంటాము. సో దాని తర్వాత మనము 0.3 బర్మ్ వదిలి దాని యొక్క వచ్చినటువంటి బండుని ఫార్మేషన్ కింది ప్రాంతంలో మనం బండుగా నిర్మించుకుంటాం. కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి, దాన్ని మనం చూసిన తర్వాత మనం సో అసలు మరి ఈ కందకం యొక్క కందకాల మధ్య పొడవు మరియు దూరం లెక్కించడానికి కూడా మనకు ఒక సూత్రం ఉందండి. మీరు చిత్రంలో చూసినట్టు వర్టికల్ ఇంటర్వెల్ అంటే నిలువు యొక్క మధ్య దూరంని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో దాన్ని VI అంటామండి. సో వర్టికల్ ఇంటర్వెల్ ఈజ్ ఈక్వల్ టు సో 0.3 ఇంటూ స్లోప్ S బై 3 ప్లస్ 2 అండి. ఇది సూత్రం అండి. సో వర్టికల్ ఇంటర్వెల్ని మనం కనుక్కోవాలంటే 0.3 ఇంటూ S బై 3 ప్లస్ S ఈజ్ ఈక్వల్ టు స్లోప్. S అంటే స్లోప్ అండి. సో S అంటే స్లోప్ మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ యొక్క గుట్ట ప్రాంతం హైడ్రోమీటర్ ద్వారా మనకి 15% స్లోప్ ఉందనుకుందాం. సో స్లోప్ వచ్చేసి మనకు 15% స్లోప్ ఉన్నట్లయితే ఇక్కడ వర్టికల్ ఇంటర్వెల్ ఎంత ఉందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో సూత్రంలో 0.3 ఇంటూ స్లోప్ అంటే 15 బై 3కి 3 ప్లస్ 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.3. సో 3 5 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7. సో 0.3 ఇంటూ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 2.1 మీటర్స్. సో ఇదేంటిదండి? వర్టికల్ ఇంటర్వెల్. సో దీన్ని వర్టికల్ ఇంటర్వెల్ అంటాం. సో మరొకసారి చెప్పుకుందాం. మనం వర్టికల్ ఇంటర్వెల్కు తెలుసుకోవాలి అంటే మనం సూత్రం ఏంటంటే సో 0.3 ఇంటూ
స్లోప్ బై 3 ప్లస్ 2 అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మనం స్లోప్ అనేది 15% కనుక ఉన్నట్లయితే సో 0.3 ఇంటూ 15/3 ప్లస్ 2. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే 3 ఇంటూ 5 తీసేసుకున్నాం. సో 0.3 ఇంటూ 7. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వర్టికల్ ఇంటర్వల్ ఈజ్ ఈక్వల్ టు 2.1 మీటర్స్గా మనకు వర్టికల్ ఇంటర్వల్ వచ్చేసిందండి. సో నెక్స్ట్ మనం హారిజెంటల్ ఇంటర్వెల్ తీసుకుందాం. సో హారిజెంటల్ ఇంటర్వెల్ అడ్డం యొక్క మధ్య దూరం ఎలా కనుక్కోవాలి. సో అడ్డం యొక్క మధ్య దూరం ఎలా దానికి కూడా మనకు ఒక సూత్రం ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హారిజెంటల్ ఇంటర్వెల్ హెచ్ఐ. సో హారిజెంటల్ ఇంటర్వెల్ ఈజ్ ఈక్వల్ టు 100 బై స్లోప్ ఇంటూ విఐ. సో మనం ఆల్రెడీ అనుకున్నాం హారిజెంటల్ స్లోప్ కావాలి అంటే మనకు 100 డివైడెడ్ బై స్లోప్ ఇంటూ విఐ. ఆల్రెడీ మనం విఐ అంటే వర్టికల్ ఇంటర్వెల్ అండి. వర్టికల్ ఇంటర్వెల్ మనం ఇప్పుడు స్లోప్ కనుక్కున్నాం. సో ఇందాక వర్టికల్ ఇంటర్వెల్ స్లోప్ మనకి ఎంత వచ్చిందంటే 2.1 మీటర్స్ వచ్చింది. సో ఇప్పుడు మనం హారిజెంటల్ ఇంటర్వెల్ కనుక్కోవాలంటే 100 డివైడెడ్ బై స్లోప్ ఎంత ఉందనుకున్నాం మనం ఎస్ ఈజ్ ఈక్వల్ టు 15% అనుకున్నాం. సో డివైడెడ్ బై 15 ఇంటూ వర్టికల్ ఇంటర్వెల్ 2.1 అండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 100 బై 15 అంటే 6.67 ఇంటూ సో 2.1 దట్ ఈజ్ ఈక్వల్ టు 14 మీటర్స్. సో మనకి ఇప్పుడు హారిజెంటల్ ఇంటర్వెల్ ఎంత వచ్చిందంటే 14 మీటర్లు వచ్చిందండి. సో హారిజెంటల్ ఇంటర్వెల్ యొక్క సూత్రం ఏంటంటే 100 డివైడెడ్ బై స్లోపు ఇంటూ వర్టికల్ ఇంటర్వెల్ అండి. సో 100 డివైడెడ్ బై స్లోప్ మనకు తెలుసు. ఆల్రెడీ మనం స్లోప్ ఎంత ఉందనుకున్నాం 15% ఉందనుకున్నాం. సో 100 డివైడెడ్ బై 15 అండి ఇంటూ వర్టికల్ ఇంటర్వెల్ ఎంత వచ్చింది మనం చేసిన తర్వాత 2.1. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 6.67 ఇంటూ 2.1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 14 మీటర్స్ మనకేమొచ్చిందండి హారిజెంటల్ ఇంటర్వెల్ వచ్చిందండి. సో మనకు వర్టికల్ ఇంటర్వెల్ వచ్చిందండి, హారిజెంటల్ ఇంటర్వెల్ వచ్చింది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద బండ్ అంటే మనము ఒక ఎకర్ తీసుకున్నట్లయితే లేకపోతే ఆ గుట్ట ప్రాంతంలో మనం ఎన్ని మీటర్ల బండ్ వేయొచ్చు అనేది కూడా మనం క్యాలిక్యులేషన్ పార్ట్ ద్వారా తీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఏంది నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద బండ్. సో లెంత్ ఆఫ్ ద బండ్ ఈజ్ ఈక్వల్ టు మనకు సూత్రం ఏంటిదంటే సో ఏరియా డివైడెడ్ బై హారిజెంటల్ ఇంటర్వెల్ అండి. సో ఏరియా మీన్స్ ఎక్స్టెంట్ అంటే ఆ గుట్ట యొక్క ప్రాంతము ఎన్ని మీటర్లు ఉంది ఎక్స్టెంట్లో మనం తీసుకుంటాం డివైడెడ్ బై హారిజెంటల్ ఇంటర్వెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క గుట్ట ప్రాంతం 1 ఎకర్ ఉంది అనుకుంటే 1 ఎకర్ ఈజ్ ఈక్వల్ టు 4000 స్క్వేర్ మీటర్స్. సో 4000 స్క్వేర్ మీటర్ 1 ఎకర్ ఈజ్ ఈక్వల్ టు 4000 స్క్వేర్ మీటర్స్ అండి. సో దీని యొక్క 1 ఎకర్లో ఉన్నటువంటి గుట్ట ప్రాంతంలో మనకు ఎంత లెంత్ ఆఫ్ బండ్ వస్తుంది అనేది మనం ఈ సూత్రం ద్వారా తెలుసుకుంటాం. సో ఏరియా అనేది 4000 1 ఎకర్ తీసుకున్నాము డివైడెడ్ బై సో మనకి ఇప్పుడే లెక్క చేసినాం హారిజెంటల్ ఇంటర్వెల్ ఎంత వచ్చింది అంటే మనకు 14 మీటర్స్ వచ్చిందండి. సో హారిజెంటల్ ఇంటర్వెల్ 14 మీటర్స్ వచ్చింది దట్ ఈజ్ ఈక్వల్ టు 4000 డివైడెడ్ బై 14. సో మనకు వచ్చింది ఎంత 2 క్యాలిక్యులేట్ చేస్తే 285 RMT అంటాం. సో రన్నింగ్ మీటర్ అండి. సో 285 రన్నింగ్ మీటర్ అంటే 1 ఎకరం యొక్క గుట్ట ప్రాంతము 1 ఎకర్ ఉన్నట్లయితే దాంట్లో మనం 285 రన్నింగ్ మీటర్ల పొడవు యొక్క ట్రెంచ్ని మనం కొట్టొచ్చండి. సో ఇంకా సింపుల్ క్యాలిక్యులేషన్ అంటే ఈ 285 రన్నింగ్ మీటర్లని మనం పిట్ వైజ్గా అంటే ఎన్ని ట్రెంచెస్ కొట్టవచ్చు అనేసి కూడా మనం తెలుసుకోవచ్చు అండి. సో మనం నెంబర్ ఆఫ్ ట్రెంచెస్ నెంబర్ ఆఫ్ ట్రెంచెస్ ఆ ప్రాంతంలో ఆ గుట్ట ప్రాంతంలో ఎన్ని ట్రెంచెస్ కొట్టవచ్చు అనేది. సో 285 1 ఎకరానికి 285 రన్నింగ్ మీటర్లు కొట్టవచ్చు అని మనం ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నాం. సో ఇప్పుడు టోటల్ మనకు రన్నింగ్ మీటర్స్ ఎన్ని వచ్చినాయి అంటే 285 రన్నింగ్ మీటర్స్ వచ్చినాయి 285 రన్నింగ్ మీటర్స్. సో డివైడెడ్ బై ట్రెంచ్ యొక్క లెంత్ అంటే ఒక్కొక్క ట్రెంచ్ మనం 3 మీటర్స్ కొడతామా మనం 3 to 5 మీటర్స్ ఉంది 5 మీటర్స్ కొడతామా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెంచ్ 5 మీటర్స్ కొంటున్నామనుకుంటే డివైడెడ్ బై 5 వేయాలి. సో 285 డివైడెడ్ బై 5 వేస్తే మనకు వచ్చేది 57 నెంబర్స్ ఇవి.
సో ఇది ఏంటిదంటే 57 నెంబర్స్, 57 ట్రెంచ్లు ఆ గుట్టకు మనం కొట్టొచ్చు. సో 5 మీటర్ల లెంత్ ఉన్నటువంటి స్టాగర్ ఎస్సీటీస్ 57 నెంబర్స్ను మనం ఆ గుట్ట ప్రాంతంలో కొట్టవచ్చను మనం ఇక్కడే కూర్చొని మనము సింపుల్ క్యాలిక్యులేషన్ ద్వారా మనం తెలుసుకుందాం. సో ఇది గుట్ట యొక్క ప్రాంతంలో మనం స్లోప్ కనుక్కున్న తర్వాత, సో కాంటూర్ లైన్ గీసిన తర్వాత, సో వర్టికల్ ఇంటర్వెల్ని మనమే తెలుసుకున్నాము, హారిజంటల్ ఇంటర్వెల్ తీసుకున్నాము, అట్లనే లెంత్ ఆఫ్ ద బండుని తెలుసుకోవచ్చు. లెంత్ ఆఫ్ ద బండ్ తెలిసిన తర్వాత అది 3 మీటర్స్ కొడతామా 5 మీటర్స్ కొడతామా డిపెండ్ ఆన్ ద సైట్ కండిషన్ ప్రకారం ఎన్ని నెంబర్స్ ట్రెంచెస్ కొడతామని కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఎక్కడెక్కడ పొరపాట్లు చేసే అవకాశం ఉందంటే ఈ యొక్క చేసే క్రమంలో? సో మేజర్గా మనం ట్రెంచెస్లో పొరపాటు చేసిండే సైట్ సెలెక్షన్ అండి. సో సైట్ సెలెక్షన్ అనేది మనకు ఖచ్చితంగా 6 to 20% సైట్ సెలెక్షన్ ఉండాలి, స్లోప్ ఉండాలి. మనం స్లోప్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా మనం హైడ్రోమీటర్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది వచ్చేసి ఏంటంటే కాంటూర్ లైన్ గీయకుండా మనం ట్రెంచెస్ కొట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో. సో కాంటూర్ లైన్ గీయకుండా ట్రెంచెస్ కొడితే ఏం జరుగుతుందంటే మనం ఒక డ్రైనేజ్ లైన్ని మనం ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాం. అంటే సహజంగా గుట్టకు పైన వర్షం పడ్డప్పుడు కొన్ని సహజమైనటువంటి నాళాలు ఏర్పడతాయి. సో ఆ సహజమైన నాళాలతో పాటుగా మనము స్టాగర్ ట్రెంచెస్లో కాంటూర్ లైన్ గీయకుండా ఆ కాంటూర్ లైన్ వెంబడి మనము ట్రెంచెస్ కొట్టకుండా మన ఇష్టం వచ్చినట్టు ట్రెంచెస్ కొడితే మాత్రం అనదర్గా మనం న్యాచురల్ డ్రైన్తో పాటు మనమే ఆర్టిఫిషియల్ డ్రైన్ కూడా మనమే తీసిన వాళ్ళం అవుతాం. దాంతో మనం లాభం చేయడానికంటే నష్టం ఎక్కువ చేస్తాం మనం. సో ఖచ్చితంగా మార్కింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఏ ఫ్రేమ్ ద్వారా కాంటూర్ లైన్ డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది, తర్వాత స్లోప్ను కూడా డిసైడ్ చేయాలి. ఈ 3 రకాలు చేసిన తర్వాతనే మనము ట్రెంచెస్ అని స్టార్ట్ చేసుకోవాలి. సో అంటే నరసింహాచారి గారు చాలా క్షుణ్ణంగా అంటే మనకు అర్థమయ్యేలాగా తెలియజేశారు. ఒకటి కాంటూర్ లైన్ ఎలా తీసుకోవాలి, తర్వాత వర్టికల్ ఇంటర్వెల్ హారిజాంటల్ ఇంటర్వెల్ ఎలా తీసుకోవాలి, తర్వాత ఒక గుట్ట 1 ఎకరము ల్యాండ్ 1 ఎకరము ఏది పూర్తిగా వైశాల్యం ఉన్న ప్రాంతాన్ని ఏ విధంగా దాన్ని మనము ఎన్ని స్టాగర్డ్ ట్రెంచెస్ తీయొచ్చు, సో ఎంత పొడుగు తీయచ్చు అని తెలియజేశారు. తర్వాత దీంట్లో సహజంగా మనకి ఎలాంటి పొరపాట్లు జరుగుతాయని కూడా చెప్పారు. అయితే ఈ దాంట్లో ముఖ్యంగా ఏంటి అని అంటే చాలామంది సో గుట్ట ఉంది, సో ఆ గుట్టలో వెంటనే మనం ట్రెంచెస్ తీయాలి సో అని చెప్పేసి ఒక మార్కౌట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంటుంది. సో ఆ విధంగా కాకుండా మనం ఈ కాంటూర్ లైన్స్ అనేవి ఏది గీసుకొని సో దాని ప్రకారంగా ఏ ఫ్రేమ్ను వాడి చేసినట్లయితే సో ఈ యొక్క ఏవైతే నీరు వస్తుందో ఆ నీరు ఆ స్టాగర్ ట్రెంచెస్లలో ఇంకింపజేయడానికి, తర్వాత అవి ఇంకిన నీళ్లు మనకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. సో ఇదాన్ని ఈ పొరపాట్లు చేయకుండా అంటే ఏవైతే సహజంగా మనము ఇది తొందరలో చేయాలి అనే కాకుండా ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారంగా ఈ యొక్క టెక్నికల్ అంశాలని దృష్టిలో పెట్టుకొని అందరూ క్షేత్ర సహాయకులు కనుక వాళ్ళ యొక్క ప్రాంతాలలో పనులు చేసినట్లయితే సో మనం నిజంగా చాలా పని చేసినట్లు అవకాశం ఉంటుంది. చాలా అంటే ఎంతో నీటిని మనము ఆపి ఆ నీటిని భూమిలో ఇంకింపజేయడానికి, తర్వాత మన యొక్క సహజ వనరులని ఒక నీటి యొక్క వనరులని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి కొన్ని అంటే చిత్రాలలో ఆల్రెడీ ఇప్పటికే చేసిన చిత్రాలు కొన్ని ఉన్నాయి కదా, వాటి గురించి సో వాటి వలన ఏ విధంగా ఉపయోగమైంది సో అది ఒకసారి తెలియజేయండి. సో మీరు చిత్రంలో చూస్తున్నారండి. సో మనం స్టాగర్ ట్రెంచెస్ కొట్టాం. సో ఇప్పుడు అక్కడ మనకి వర్షం ఏమి లేదు, కానీ దాని యొక్క ఇంపాక్ట్, దానివల్ల ఉపయోగం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సో ఆ స్టాగర్ ట్రెంచ్లో ఉన్నటువంటి వర్షం నీటి పడ్డటువంటి నీటిని ఇంకిపోయి. సో మీరు ఒక ఉదాహరణ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ట్రెంచ్ కొట్టాం, ఒక చిన్న ట్రెంచ్ కొట్టండి, ఒక 1 feet by 1 feet by 1 feet by 1 into 1 into ఒక చిన్న ట్రెంచ్ కొట్టి దాంట్లో మనం ఒక 20 లీటర్స్ 15 లీటర్స్ నీళ్లు పోసినట్టు. అదేవిధంగా భూమి మీద కూడా ఒక 20 లీటర్స్ నీళ్ళు పోయండి. సో ఒక 2 hours లేకపోతే 1 day తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే భూమి మీద పోసినటువంటి నీళ్ళు అనేది ఆవిరైపోతుంది. సో అదే మనం ట్రెంచ్ కొట్టి ఆ ట్రెంచ్లో పోసినటువంటి నీళ్ళులో భూమిలోకి ఇంకిపోయి అక్కడ తేమ అనేది ఏర్పడుతుంది. అంటే వర్షం అనేది అంతటా పడుతుంది. పడ్డటువంటి వర్షాన్ని మనం ప్రతి నీటి చుక్కని కూడా మనం ఒడిసి పట్టుకొని భూమిలోకి ఇంకింపజేయడానికి స్టాగర్ ట్రెంచెస్ అనేది మనకు ఉపయోగపడతాయి. సో మనము ఏ రకమైనటువంటి పనిముట్లు ఉపయోగిస్తాము?
సో మనం 15 లేదా 15 మీటర్ల 30 మీటర్ టేప్ను ఉపయోగించి అంటే ఇవన్నీ మనకు గ్రామంలో దొరికే పనిముట్లే. టూల్స్ ఇవి సో అంటే ఒక స్ట్రాగర్ ట్రెంచెస్ తవ్వాలి అని అంటే సో దాని కొలతలు తీయాలి, వీటన్నిటి కొరకు సో ఉపయోగించే పనిముట్లు. అంటే వీటి గురించి ఎక్కడికో ఎంతో పరిగెత్తాల్సిన అవసరం లేదు, ప్రతి గ్రామంలో ఇవి మనకు అందుబాటులో ఉంటాయి. సో మనకు టేప్ చిత్రంలో చూసినట్టు, దారము, ముగ్గు, అదేవిధంగా కర్ర పుల్లలు, పెగ్స్, సో హైడ్రోమీటర్. సో స్లోప్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనకు హైడ్రోమీటర్ సింపుల్ అండి. హైడ్రోమీటర్ని కూడా మనం చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. సో దానికి కావాల్సినవి దాదాపు 100 నుంచి 150 రూపాయల ఖర్చు అవుతుంది. సో మనకు కావాల్సింది 2 స్టిక్స్, 2 సమాంతరమైనటువంటి 2 కర్రలు, సో 2 దర్జీ టేపులు. ఆ 2 కర్రలకి 2 దర్జీ టేపులను మనం పేస్ట్ చేయాలి. దాంతోపాటు సుతారు మేస్త్రి ఏదైతే ఇండ్లు కట్టేటప్పుడు లెవెల్ పైపులు యూజ్ చేస్తాడు. సో ఆ లెవెల్ పైప్ని దీన్ని కూడా పేస్ట్ చేసుకుంటాం. ఈ లెవెల్ పైప్లో నీటిని నింపి మనము హైడ్రోమీటర్ని చాలా సింపుల్గా మనమే తయారు చేసుకోవచ్చు. ఎక్కడో దాన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మన అందుబాటులో ఉన్నటువంటి మెటీరియల్ తోటి మనం తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సింది 2 దర్జీ టేపులు. ఒకవేళ దర్జీ టేప్ అందుబాటులో లేకున్నా కూడా ఆ టేప్ను ఉపయోగించి ఆ కర్ర మీద మనము మార్క్స్ చేసుకోవచ్చు. అంటే సెంటీమీటర్స్ని మనం 160 ఇంచెస్ని మనం మార్క్స్ చేసుకోవచ్చు. ఒక పైప్ మాత్రం మనం తెల్లని పైపు, దాన్ని మనము సుతారు మేస్త్రి లెవెల్ పైప్ అంటాం. లెవెల్ పైపును యూజ్ చేసుకొని మనం హైడ్రోమీటర్ని చేసుకుంటాం. ఏ ప్రేమనైనా మనమే తయారు చేసుకోవచ్చు, హైడ్రోమీటర్ని కూడా మనమే తయారు చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఒక టేప్ ఒకటి మాత్రమే కొనుక్కొని రావాల్సి ఉంటుంది. సో మీరు అన్నట్లుగా దారం కానీ, సున్నము, కర్ర ముక్కలు, హైడ్రో మార్కరు, సో ఈ యొక్క 4 వస్తువులు గ్రామాల్లో తయారు చేసుకోవచ్చు. సో వారి యొక్క అందరికీ అందుబాటులో కూడా ఉండడానికి. సో ఒక్కసారి తయారు చేసుకుంటే హైడ్రోమీటర్ అది ఎప్పటికీ మనకు ఉంటుంది. సో గడ్డపార మనకు కావాల్సినది, ట్రెంచ్ తోమాలంటే గడ్డపార కావాలి, పార కావాలి, తట్ట కావాలి. సో ఇవన్నీ మనం జనరల్గా మనం ప్రతి వర్క్కు ఉపయోగించేటువంటి టూల్స్. మనం ఉపాధి హామీ పథకంలో మనం ఈ టూల్స్ ద్వారా మనం పనిచేస్తూ ఉన్నాం. సో మీరు చిత్రంలో చూసినట్లు మొదటి చిత్రం చూసినట్లయితే మనం స్టాగర్ ట్రెంచెస్ చేసాం. ఫస్ట్ ఆ బోడిగుట్టకు మనము అబ్జర్వ్ చేసినట్లయితే మీరు స్టాగర్ ట్రెంచెస్ చేశారు. సో రెండో ట్రెంచెస్లో కొద్ది రోజుల తర్వాత, అంటే మాన్సూన్ వర్షాకాలం తర్వాత దాని యొక్క సిచ్యువేషన్ రెండో ఫోటోగ్రాఫ్లో చూసాం. సో మూడో ఫోటోగ్రాఫ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే, ఒకసారి మీరు పూర్తి స్థాయిలో దాన్ని వీక్షించినట్లయితే, సో మొదటి ప్రాంతంలో, రెండో ప్రాంతంలో, మూడో, అంటే 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతం యొక్క రూపురేఖలు మాత్రం మారిపోయినాయి. సో మొత్తం గ్రీనరీ అనేది వచ్చేసింది మనకి. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే మనకు ట్రెంచెస్ కొట్టడం వల్ల, సో ట్రెంచెస్ కొట్టడం వల్ల అనేది ఎంత ఉపయోగం అనేది మనము సత్యంగా, అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు చూస్తున్నామండి. సో దీని ఇంపాక్ట్, దీని యొక్క మనము గుంతలే కదా తవ్వినే అని వదిలిపెట్టకుండా ఈ గుంతలు తవ్వడం ద్వారా, ట్రెంచెస్ కొట్టడం ద్వారా సో ఎంత ఉపయోగపడింది, ఎంత ప్రతిఫలం ఇచ్చిందని మనం చూడవచ్చు. సో మనం చెప్పుకున్నాం వాలు శాతం 6 నుంచి 20% ఉండాలి. సో మనము చిత్రంలో చూసినట్టయితే వాలు 6 నుంచి 20% ఉన్నట్టు తీసుకున్నాం. సో ఈ స్టాగర్డ్ ట్రెంచెస్, సో ఇక్కడ స్టాగర్డ్ ట్రెంచెస్ తీసేటప్పుడు, సో 2 ట్రెంచులు తీసిన తర్వాత 2 ట్రెంచుల మధ్యన ఖాళీ స్థలం వదిలిపెట్టాలి. రెండవ వరుస ఆ ఖాళీ స్థలం కింద మనం ట్రెంచ్ కొట్టాలండి. సో మీరు చిత్రంలో చూస్తున్నారు, అది అనువైనటువంటి ప్రదేశం. మనం పై చిత్రంలో వాలు అనేది 6 నుంచి 20% ఉంది. సో ఆ స్టాగర్ ట్రెంచెస్ ఒక సీక్వెన్స్లో, అంటే 2 ట్రెంచెస్ కొట్టిన తర్వాత 2 ట్రెంచెస్ మధ్యన ఖాళీ స్థలం వదులుతాం. నెక్స్ట్ ట్రెంచ్ ఆ ఖాళీ స్థానానికి ఎదురుగా ఇంకో ట్రెంచ్ కొడతాం. అంటే దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఈ 2 ట్రెంచ్లో పడ్డటువంటి వర్షం ఎక్కువైన నీరు బయటికి వెళ్ళి 3వ ట్రెంచ్లోకి వెళ్ళిపోతుంది. సో మనము ఒకే వరుసలో, ఒకే సిరీస్లో మనము ట్రెంచెస్ కొడితే మనం కొత్త డ్రైన్ని మనం సృష్టించడం వాళ్ళ అవుతాం. న్యాచురల్ డ్రైన్తో పాటుగా మనమే కృత్రిమంగా ఒక డ్రైన్ని మనమే ఏర్పరిచిన వాళ్ళం అవుతాం. సో ఎలా చేయొచ్చు, ఎలా చేయకూడదు మనం చూస్తున్నాం. సో ఒక చిత్రంలోనూ పై వరుసలోని కందకం, కింది వరుసలోని కందకం ఒకదానికి ఒకటిపై వచ్చే నిర్మించారు. అంటే ఆ ఒక సీక్వెన్స్లో, సో మనం పిల్లల్ని ప్రేయర్ ఎలా చేపిస్తామో అలా ఆర్డర్ ఆఫ్ సిరీస్లో ఒకే సిరీస్లో ట్రెంచ్ కొట్టుకుపోయినాం. సో దీనివల్ల చాలామందికి డౌట్ రావచ్చు, ఎలా అయితే ట్రెంచ్ కొట్టినాం, ట్రెంచ్ కొడితే దాంట్లో మాత్రం వర్షం పడదా, వర్షం పడితే నీళ్లు లోపలికి ఇంకింపజేయాలి.
సో మనము గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే మనము స్టాగర్ ట్రెంచెస్ అనేది ఎక్కడ కొడుతున్నాము అంటే రిడ్జ్ ఏరియాలో కొడుతున్నామండి, ఎత్తైన ప్రదేశంలో కొడుతున్నాం. సో ఎత్తైన ప్రదేశంలో మనకు నీటి ప్రవాహము వేగం ఎక్కువగా ఉంటుంది. సో మన కాన్సెప్ట్ ఏంది, ప్రవహించేటువంటి నీటిని, ఉరికేటువంటి నీటిని మనము ఫస్ట్ నడక నేర్పించాలి. సో నడక మనము డైరెక్ట్గా మొత్తం నీటిని మనం రిడ్జ్ ఏరియాలో ఆపమండి. సో మనం కొద్ది నీటిని మాత్రమే మనం ఆపుకుంటాం, మిగతా నీటిని కిందికి వదిలేస్తాం. సో ఈ చిత్రంలో చూసినట్టు మనం ఒకే సిరీస్ ఆఫ్ ఆర్డర్ కొడితే ఒక దాంట్లో నిండిన వర్షం ఇంకో దాంట్లోకి వెళ్ళి ఒక డ్రైన్ ఏర్పడుతుంది. సో మనము సీక్వెన్స్లో డైమండ్ షేప్లో నెక్స్ట్ చిత్రంలో మనం చూసినట్టయితే డైమండ్ షేప్లో అంటే 2 సిరీస్లు కొట్టిన తర్వాత 2 ట్రెంచెస్ కొట్టిన తర్వాత దాని మధ్య ట్రెంచ్ లెంత్ అయితే ఎంత ఉందో అంత లెంత్ని లేదా అందులో సగం మధ్యన మనం వదిలేస్తాం ఖాళీ స్థలం వదిలేసిన తర్వాత ఖాళీ స్థలం కిందికి నిలువులో మళ్ళీ ఇంకొక ట్రెంచ్ కొడతాం. సో అలా కొట్టడం వల్ల మనకు ఎక్కువైనటువంటి వర్షం నీటిని ప్రవాహ వేగంలో వచ్చినటువంటి పిట్లో ఈ 12 ఫీట్లో నిండినటువంటి వర్షం నీరు ఎక్కువైన నీరు ఇంకొక ట్రెంచ్లోకి వెళ్తుంది. సో అందుకే మనము దీనికి స్టాగర్ ఖండిత కందకాలని మనం చెప్పుకోవడం జరుగుతుందండి. సో ఇంకొక కందకాలం సో ఏది చేయొచ్చు మనము ఏది చేయకూడదు అంటే దీంట్లో అంటే ఇంతకుముందేమో కందకాలు ఏ షేప్లో తవ్వాలి, ఎంత దూరం అంటే ఒక్కొక్క కందకానికి మధ్యలో ఎంత దూరము పాటించాలి, సో అది ఏ విధంగా చేయకూడదు అంటే వరుసగా స్కూల్ పిల్లల్ని ఏ విధంగా నిల్చోబెడతారో ఆ విధంగా ప్రేయర్ లాగా వరుసగా నిలబెట్టడం వల్ల సో నీళ్లు మొత్తం ఆ మధ్య దారిలో అంటే ఇంకొక కొత్త న్యూ డ్రైనేజ్ ఏర్పడి ఆ డ్రైనేజ్ నుంచి వాటర్ అనేది వెళ్ళిపోతుంది. సో ఈ డైమండ్ షేప్లో చేసినప్పుడు అది ఉండదని చెప్పేసి. సో ఇప్పుడు చూపించే చిత్రంలో ఏంటి, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? సో మన కందకాల పొడవును కందకాల మధ్య దూరంని మార్కు చేసుకోకుండా సో ఆ కందకం ఎంత లెంత్ దోవాలి, సో 2 కందకాల మధ్యన ఎంత దూరము మనము ఖాళీ ప్రదేశాన్ని వదలకుండా. సో మనం ఏం చేస్తాం, మన ఉపాధి హామీ పథకం ఉన్నటువంటి ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే సో కొంత అవగాహన లేకపోవడం వల్ల మన వేసికరికి కొంచెం అవగాహన లేకపోవడం వల్ల సో వాళ్ళు ఏం చేస్తారు, పని చేయాలనే ఉద్దేశంతో టకటక పోయి పలుకు పారబట్టి తవ్వుతూ ఉంటారు. గుంతలు తవ్వేదే కదా, మాకు 2 మీటర్లు 3 మీటర్లు తవ్వుకుంటే మాకు డబ్బులు వస్తాయని చెప్పేసి సో మనం మార్కౌట్ ఇవ్వకముందే తవ్వితే మాత్రం మనము ఆ గుట్ట ప్రాంతాన్ని మనం బాగు చేయడం పక్కకు పెట్టి మనం ఇంకా మనం సో నాశనం చేసిన వాళ్ళతో కొత్త డ్రైనేజీని మనం సృష్టించిన వాళ్ళం అవుతాం. సో ఖచ్చితంగా మనము కందకం యొక్క పొడవుని కందకాల మధ్య దూరాన్ని మార్కౌట్ చేసుకొని సో బర్ము ఎంత వదిలిపెట్టుకోవాలో 0.3 బర్ము వదిలిపెట్టుకొని సో కట్టని నిర్మించుకోవాలండి. సో అలా చేయకుండా మనము మొదటి చిత్రంలో చూసిన తర్వాత చేస్తే మనం చేసినటువంటి పని వృధా అవుతుందండి. సో మనం జనరల్గా సాధారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే అందరికీ తెలియకపోవచ్చు వేవ్ సీకర్స్కి, సో గుంత తవ్వుతున్నాం, మట్టి పోస్తా ఉన్నాం. సో మనకు కావాల్సింది అంటే గుంతని తవ్వడంతో పాటు మనం కట్టని నిర్మించాలి. సో తవ్విన మట్టని ఎగువ భాగంలో పోయాలా దిగువ భాగంలో పోయాలా అనేది మనకు చూపిస్తుంది. మొదటి చిత్రం ఏంది, గుంతని తీశారు, దాన్ని ఎత్తైన ఎగువ భాగంలో పోసారు. సో అప్పుడు మనం వర్షం పడ్డప్పుడు ప్రవహించే నీరు ఫస్ట్ దేనికి తగులుతుంది అంటే కట్టకు తగులుతుందండి. సో కట్టకు తగలడం వల్ల కట్ట కొట్టుకుపోతుంది. సో అలా చేయకూడదు, మనము దిగువ భాగంలో ట్రెంచ్ కొట్టాలి, ఎగువ భాగంలో ట్రెంచ్ కొట్టాలి, దిగువ భాగంలో కట్ట నిర్మించాలి. అంటే అప్పుడు మనం వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్ళు మొదట ఎక్కడికి రావాలి అంటే ట్రెంచ్లోకి నీళ్లు రావాలి, ట్రెంచ్లోకి నీళ్ళు వచ్చి ఆగిన తర్వాత కట్టకు తగలాలి. సో అందుకే మనం ట్రెంచ్కి ఫస్ట్ ఎగువ భాగంలో ట్రెంచ్ కొట్టుకుంటాం, దిగువ భాగంలో మనం కట్ట నిర్మించుకుంటాం. సో రెండోది వచ్చేసి మీరు 2 చిత్రాలు ఇక్కడ చూస్తున్నాం. ఇదేంటిదంటే సెక్షనింగ్ చేయకుండా వదలరాదు. జనరల్గా మనం ఏం చేస్తాం, గుంత తవ్విన మట్టిని అక్కడ ఒక ఆర్డరాపు లేకుండా ఒక క్రమ పద్ధతిలో పోయకుండా మనము మొదటి చిత్రంలో చూసిన ద్వారా కుప్పలుగా పోస్తామండి. సో మనం అలా చేయకూడదు. మన యొక్క ఉద్దేశం ఏంటిది అంటే ట్రెంచెస్ కొట్టుతో పాటు కాంటూర్ లైన్ వేస్తున్నాం, మనం బండుని ఫామ్ చేస్తున్నాం. మనం బండు అనేది కాంటూర్ లైన్కి బండ్ వేస్తున్నాం, ట్రెంచెస్కి మనం బండ్ చేస్తలేం. సో కాబట్టి ఖచ్చితంగా ఆ ట్రెంచెస్ యొక్క ఆకారం అనేది టాప్ విడ్త్ ఎంత ఉండాలి, 0.5 టాప్ విడ్త్ తోటి 1.5 బాటమ్ విడ్త్ తోటి స్లోప్ 1:1 స్లోప్ వచ్చేటట్టు మనము రెండవ చిత్రంలో చూసినట్టు దిమ్మీసల ఆధారంగా పోసినటువంటి మట్టిని సెక్షనింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
సో ఈ చిత్రంలో చూసినట్టయితే సో ఫిట్ దోయినారు, కట్టను నిర్మించినారు. 2 చిత్రాల్లో ఫిట్ దోయినారు, కట్ట నిర్మించినారు. సో ఒకదానికి మనం ఇంటూ గుర్తు పెట్టినాం, ఒకదానికి రైట్ గుర్తు పెట్టినాం. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మొదటి చిత్రంలో బారో ఫిట్ని అంటే ట్రెంచ్ తవ్వారు, తవ్విన వెంటనే కట్ట నిర్మించారు. సో రెండింటి మధ్యన మనకు గ్యాప్ వదిలిపెట్టారు, దాన్ని ఖాళీ స్థలాన్ని వదిలే. సో కట్టకు ట్రెంచ్కి మధ్యన ఖాళీ స్థలాన్ని మనం బర్మ్ అంటామండి. సో మనం బర్మ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో బర్ముని మెయింటైన్ చేయకపోతే ఏం జరుగుతుంది? సో ట్రెంచెస్లో వచ్చినటువంటి వాటర్ ఇమీడియట్గా కట్టకు తగ్గుతుంది. సో కట్టకు తగ్గడం వల్ల కట్ట డ్యామేజ్ అవుతుంది. సో రెండోది వచ్చేసి మన పశువులు తిరిగినప్పుడు కట్ట మీద తిరిగినప్పుడు కట్టలో ఉన్నటువంటి మట్టి సో బారో ఫీట్లోకి వెళ్ళిపోతుంది. సో మనం చేసినటువంటి ప్రాణి వృధా అవుతుందండి. కాబట్టి కంపల్సరీగా తప్పకుండా కట్టకు బారో ఫీట్కి మధ్యన ఖాళీ స్థలాన్ని వదలాలి. దానికి 0.3 లేదా 0.5 0.2 వదలాలి. దాన్ని బర్మ్ అని అంటాము. ఇది ఖచ్చితంగా మనం జరిగేటట్లు చూసుకోవాల్సిన అవసరం. దాదాపు ఒక ఫీట్ వదలాలి. అంటే ఈ యొక్క బర్మ్ అనే బర్మ్ని 1 ఫీట్ వదలాలి. 1 ఫీట్ వదలాలి. అంటే ఏదైతే పిట్ తీస్తామో ఆ పిట్టుకు ఈ యొక్క బండుకు మధ్యలో 1 ఫీట్ వదలాలి. సో దానివల్ల అంటే ఇది ముఖ్యంగా పాటించాల్సిన అతి ముఖ్యమైన అంశం. ఎందు గురించి అంటే సో ఒక గుట్ట ప్రాంతంలో చాలా కందకాలు తవ్వడం జరుగుతుంది. సో ఆ పని సమయం కూడా మనకు చాలా తక్కువగా ఉంటుంది కనుక ఆ తక్కువ సమయంలో ఇలాంటివన్నీ కూడా చూసుకోవడం అనే దానికి మనం దీన్ని ముఖ్యంగా కూలీలకు నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఉపాధి హామీ పథకంలో పనిచేస్తారో అప్పుడు ఆ యొక్క పని చాలా కాలం మన్నికగా ఉండి మన ఈ అనుకున్న లక్ష్యం నెరవేరడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనము కట్టర్ నిర్మించుకున్నాము, ట్రెంచులు చేసుకున్నాము. సో మనం ముందు చెప్పుకున్నట్టుగా సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి? మనం పడ్డటువంటి వర్షాన్ని ఆపుకున్నటువంటి వర్షాన్ని భూమిలోకి ఇంకింపజేస్తున్నాం. రెండోది వచ్చేసి సాయిల్ మ్యాచ్ని కలపడుతున్నాం. అంటే భూమి యొక్క మట్టి పై పొరను కొట్టుకోపోకుండా, టాప్ సాయిల్ కొట్టుకోకుండా ఆపుతున్నాం. సో మూడోది వచ్చేసి ఖచ్చితంగా ఈ ట్రెంచెస్ తీసిన తర్వాత ఈ 2 ఉపయోగాలతో దాన్ని మనం వదిలిపెట్టకూడదండి. మనము ఇప్పుడు మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం టేకప్ చేసినట్టు సో తెలంగాణకు అర్హతలు. సో మనము తీసినటువంటి కట్ట మీద మనము మొక్కలు నాటవచ్చు. ఆ బారో పిట్లు మీద ఖాళీ స్థలంలో కూడా మనము మొక్కలు నాటాలి. సో ఈ కట్ట మీద మొక్కలు నాటడం వల్ల మనకు సాయిల్ ఎరోజన్ని మనం అరికట్టిన వాళ్ళం అవుతాం, నీటి ప్రవాహ వేగాన్ని కూడా మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. సో దీనివల్ల ఏంటంటే ఈ మొక్కలు అధిక శాతం మనకు బతకడానికి కూడా అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే మనం ట్రెంచ్ తీసాము, ట్రెంచ్లో వర్షం పడ్డప్పుడు 2 లేదా 3 మాన్సూన్స్ వచ్చినప్పుడు ఆ ట్రెంచ్ యొక్క తేమ ఉంటుందండి. సో తేమ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం మొక్కలు నాటినైతే 100% మనం బతకడానికి అవకాశం ఉంది. సో మనం ఈ చిత్రంలో స్టాగర్ ట్రెంచెస్ మనము అది ఒక గుట్ట. సో మనము స్టాగర్ ట్రెంచెస్ కొట్టేటప్పుడు పైనుంచి మనం కొట్టలేదు. ఒకసారి మీరు చిత్రంలో అబ్జర్వ్ చేసినట్టయితే మనం 20 నుంచి 25% ఆ యొక్క గుట్ట ఎత్తులో ఒక 25% ఖాళీ భాగాన్ని వదిలేసి మనము కింద సో సిరీస్లో మనం ట్రెంచెస్ కొట్టుకుంటున్నామండి. మీరు ఈ చిత్రంలో చూసినట్టు మనకు క్రాస్ సెక్షన్ కూడా ఉంది మనకు. సో కట్ట యొక్క ట్రెంచ్ యొక్క క్రాస్ సెక్షన్ అంటామండి మనం. సో మనము దీని యొక్క బారో ఫిట్ని మనము క్రాస్ సెక్షన్ ఆధారంగా చేసుకుంటాము. దాన్ని ఒకసారి మనము మ్యాప్ ద్వారా కూడా చూద్దాం మనం ఎలా క్రాస్ సెక్షన్ చేసుకుందాము అనేది. సో మనము ట్రెంచెస్ని మనము 2 రకాల స్లోప్లో చేసుకుంటామండి. ఒకటి సో 0.5:1 స్లోప్లో, 0.5:1 స్లోప్. అంటే ఇది ఎక్కడ చేసుకుంటాము అంటే సో లూజ్ సాయిల్, అంటే ఎక్కడైతే సాయిల్ యొక్క లూజ్ ఉన్నదనుకో అప్పుడు మనము గట్టి సాయిలో హార్డ్ సాయిలో 0.1 ఈ స్లోప్లో చేసుకుంటామండి. సో అప్పుడు మనము దీని యొక్క క్రాస్ సెక్షన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఈ బారో ఫిట్ యొక్క హైట్ వచ్చేసి మనము 0.5 తీసుకుంటాం. సో దీని యొక్క హైట్. సో స్లోపు అప్ స్ట్రీమ్ సైడ్ స్లోప్ 0.5, డౌన్ స్ట్రీమ్ సైడ్ 1 ఈస్. సో దీని యొక్క బాటమ్ విడ్త్ 0.5 అండి.
బాటమ్ విడ్త్ వచ్చి 0.5 మీటర్లు. సో దీన్ని మనం బాటమ్ విడ్త్ అంటాం. సో దీని యొక్క బారో ఫీట్ యొక్క హైట్ అంటే గుంత యొక్క లోతు 0.5 లోతు కొడతాం. సో అప్పుడు మనకు టాప్ విడ్త్, దీన్ని టాప్ విడ్త్ అంటాం. సో టాప్ విడ్త్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో ఇది మనకు అవసరం అండి. ఇది మనకు 2 రకాల స్లోప్స్ ఉంటాయి అనుకున్న, ఒకటి 0.5:1 స్లోప్ ఒకటి 1:1 స్లోప్ ఒకటి. సో 0.5:1 స్లోప్ వచ్చినప్పుడు మనకు స్టాండర్డ్గా బాటమ్ విడ్త్ అనేది స్టాండర్డ్గా 0.5 ఇచ్చాము. సో బారో ఫిట్ యొక్క లోతు, గుంత యొక్క లోతు 0.5 తీసుకున్నాం. అప్పుడు మనం టాప్ విడ్త్ ఎంత విడ్త్ను మనము టాప్ విడ్త్ చేసుకోవాలని ఒకసారి లెక్క చేసుకుందాం. సో దీని యొక్క సూత్రం ఏంటంటే అప్స్ట్రీమ్ సైడ్ స్లోప్ ఇంటూ హైట్ ప్లస్ బాటమ్ విడ్త్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ సైడ్ స్లోప్ ఇంటూ హైట్ అండి. సో ఇది మనకు సూత్రం. సో అప్స్ట్రీమ్ సైడ్ స్లోపు ఎంత ఉందండి మనకు? అప్స్ట్రీమ్ సైడ్ స్లోపు మనకు 0.5 ఉంది. సో 0.5 ఇంటూ ఈ యొక్క బండ్ అంటే పిట్, బారో ఫిట్ మనం ఏదైతే ట్రెంచ్ తవ్వుతున్నామో ట్రెంచ్ యొక్క లోతు ఎంత తవ్వుతున్నామంటే మనం ఇచ్చుకున్నాం చిత్రంలో. సో 0.5 అంటే 0.5 ఇంటూ సో 0.5 ప్లస్ బాటమ్ విడ్త్. బాటమ్ విడ్త్ ఎంత ఉంది మనకు తెలుసు. బాటమ్ విడ్త్ స్టాండర్డ్ మనం 0.5 అనేది బాటమ్ విడ్త్ తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి డౌన్ స్ట్రీమ్ సైడ్ స్లోప్ అంటే లోతైన స్లోప్ ఎంత ఉందంటే మనం ఇక్కడ 1 తీసుకున్నాం. 0.5:1 స్లోప్. సో డౌన్ స్ట్రీమ్ సైడ్ స్లోప్ 1 ఇంటూ హైట్. హైట్ ఎంత ఉందంటే మనకు 0.5. సో ఇప్పుడు దీన్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే సో 0.5 ఇంటూ 0.5 సో 0.25 ప్లస్ 0.5 ప్లస్ 1 ఇంటూ 0.5 0.5. సో మనం ఈ మూడింటిని కూడుకున్నట్లయితే సో 0.525 ప్లస్ 0.5 ప్లస్ 5 1.25. సో 1.25 అనేది టాప్ విడ్త్గా మనం డిసైడ్ చేస్తామండి. ఓకే. సో ఇక్కడ టాప్ విడ్త్ ఎంత వచ్చిందంటే 1.25 అండి. ఓకే. సో ఇదే విధంగా మనం 1:1 స్లోప్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ కొలతల్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఓ. సో అందరు క్షేత్ర సహాయకులు గమనించాలి ఈ కొలతల్ని. అంటే 0.5 లోతు, తర్వాత వెడల్పు, కింది భాగం వెడల్పు తీసుకున్న తర్వాత పై భాగం వెడల్పు మాత్రం ఈ సూత్రాన్ని పాటించినట్లయితే ఆ కరెక్ట్గా ఆ పై భాగం ఎంత తీసుకోవాలనేది అర్థమవుతుంది. సో తర్వాత ఒక్కసారి అంటే మనకు టైం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ ఎంబీ ఏ విధంగా రాయాలి? ఓకే సార్. సో మనము ఫైనల్గా ఈ పనులను చేసిన తర్వాత మనము ఎంబీ రికార్డ్ చేయడం అనేది కూడా మనకు అతి ముఖ్యమైన విషయం అండి. సో మనం ఎంబీ రికార్డును ఏ విధంగా చేస్తాము అంటే మనము ఫస్ట్ టాస్క్ యొక్క క్రమసంఖ్య. సో మనకి ఎస్టిమేట్ ప్రకారం టాస్క్ యొక్క క్రమసంఖ్యను చూపిస్తాం. టాస్క్ యొక్క వివరాలు, అది గట్టి నేలలో తోమేమా మట్టి సో లూజ్ సాయిల్లో తోమాలని మనం టాస్క్ యొక్క వివరాలు దాంట్లో రాసుకుంటాం. సో ఎక్కడ పని చేస్తాం దాని యొక్క పని ప్రదేశం పేరు కూడా మనం రాసుకున్నాం. ఒక ఉదాహరణగా మనం బోడిగుట్ట అనుకున్నాం. సో నెంబర్ అంటే 1:1. సో ఈ యొక్క ట్రెంచ్ యొక్క పొడవు 5 మీటర్లు ఉంది. సో వెడల్పు, సో టాప్ విడ్త్ మనకు 1.5 అయితే 1:1 స్లోప్ వచ్చినప్పుడు టాప్ విడ్త్ మనకు 1.5 వస్తుందండి. ప్లస్ బాటమ్ విడ్త్, సో పై వెడల్పు ప్లస్ కింది వెడల్పు రెండింటిని కూడి డివైడెడ్ బై 2 తీస్తున్నాం. అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య చేస్తాం. సో 1.5 ప్లస్ 0.5 డివైడెడ్ బై 2 అండి. లోతు, ఆ ట్రెంచ్ యొక్క లోతు ఎంత ఉందంటే 0.5 ఉంది. సో పరిమాణం మనకింది పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ లేతు. సో మూడింటిని కనుక మనం గుణించినట్లయితే మనకు 2.5 క్యూబిక్ మీటర్ల పరిమాణం ఆ గుంత యొక్క పని కూలీలు చేసినారు. సో 1 క్యూబిక్ మీటర్కి మనకు వచ్చి 224.7 రూపాయలు ప్రస్తుతం ఉన్న రేటు, ప్రస్తుతం ఉన్నటువంటి రేటు హార్డ్ సాయిల్కి సంబంధించి. సో మొత్తం కలిపి మనము 561 రూపాయల 75 పైసలు ఒక్క గుంత ట్రెంచ్, ఒక్క ట్రెంచ్ 5 మీటర్ల ట్రెంచ్ కొట్టినట్లయితే మనం 561.75 రూపాయలు మనం కూలీల ఖర్చు చెల్లిస్తాం. చూడండి, ఇప్పుడు ఒక్క గుట్టలో అంటే మన గ్రామంలో ఏదైతే గుట్టలో ఈ ఖండిత కందకాలు మనము తీసుకున్నట్లయితే ఒక 5 మీటర్ల పొడుగున్న ఒక గుంతను తీసినట్లయితే మనకు 561 రూపాయలు వస్తుంది. దాదాపు ఒక 3 కూలీలు
పనిచేస్తే ఎంతైతే డబ్బు వస్తుందో అంత డబ్బు ఒక దాంట్లో వస్తుంది. సో ఇది ఈ యొక్క కార్యక్రమాలని మరింత మన గ్రామాలలో మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. సో దీని కొరకు మరిన్ని వివరాల కొరకు కావాలి అంటే మీరు మా గ్రామంలో ఉన్న క్షేత్ర సహాయకుని, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్, అదేవిధంగా ఇంజనీరింగ్ కన్సల్టెంట్ అండ్ అడిషనల్ ప్రోగ్రామ్ అధికారి, మండల స్థాయిలో ఎంపీడీఓ గారు ఉంటారు, ప్రోగ్రామ్ అధికారి గారు. సో వీరి ద్వారా మీరు వివరాలు తీసుకోవచ్చు. సో ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే గ్రామీణ అభివృద్ధి శాఖ టోల్ ఫ్రీ నెంబర్, సో దాన్ని సంప్రదించవచ్చు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1800-200-1001. సో మా యొక్క గ్రామీణాభివృద్ధి శాఖ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1800-200-1001. ఇది గ్రామీణాభివృద్ధి శాఖ అమలుపరుస్తున్న అన్ని రకాల కార్యక్రమాలు గురించి ఈ యొక్క కాల్ సెంటర్కి ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. సో మీ యొక్క కంప్లైంట్స్ కూడా రిజిస్టర్ చేయవచ్చు. సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినందుకు అందరి వీక్షకులకు గ్రామీణాభివృద్ధి శాఖ తరపున ధన్యవాదాలు.